ఈ రోజు ఇంట్లో వాళ్ళు సగ్గుబియ్యం జావ కాయమని అడిగారనమాట. ఇంకా అడగటమే ఆలస్యము. ఇంకా నేను కాయకుండా ఉంటానా చెప్పండి. వెంటనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ గా సగ్గుబియ్యం అయితే నానబెట్టేశాను. ఎందుకంటే సగ్గుబియ్యం ఉడకటమే లేట్. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఒంట్లో కొంచెం వేడి చేసినా లేకపోతే మోషన్స్ అయినా ఇలా సగ్గుబియ్యం జావ కాసుకొని తాగితే వెంటనే రిలీఫ్ వచ్చింది. వెంటనే ఒంట్లో ఉన్న వేడి మొత్తం బయటికి వచ్చేసిద్ది అనమాట. సగ్గుబియ్యం అనేది బాడీకి చాలా చలవ చేసిద్ది. జావలో పంచదార బదులు బెల్లం వేసి కాసామంటే చాలా మంచిది. టేస్ట్ కూడా సూపర్ గా ఉంటది. ఇలాచీ వేస్తాం కాబట్టి ఫ్లేవర్ నాకు నా పెళ్ళైన కొత్తలో జావ కాయాలంటే తల ప్రాణం తోక్కొచ్చేది. ఎందుకంటే సగ్గుబియ్యం అస్సలు ఉడికేవి కావు. ఎందుకు ఉడికేవి కావంటే నేను సగ్గుబియ్యం అప్పటికప్పుడే వేసేదాన్ని నానబెట్టకుండా, అందుకు త్వరగా ఉడికేది కాదు. కొన్నాళ్ళకి ఆ తర్వాత తెలుసుకున్నాను సగ్గుబియ్యం నానబెడితే తొందరగా ఉడుకుతాయి అని చెప్పి. జస్ట్ ఒక 10 నిమిషాలు నానబెట్టామంటే ఎసరులో వేసినాక 5 నిమిషాల్లో సగ్గుబియ్యం అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఇంట్లో జావ చేయమని అడిగితే జస్ట్ 10 నిమిషాల్లో కాసేస్తానన్నమాట. ఈజీ చాలా. జావ అయితే టేస్టీగా ఉంది. పాలు పంచదార సరిగ్గా సరిపోయినాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.